సంఘంలోని స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పిట్టి రేణుకారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో అనేక అక్రమాలకు పాల్పడి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు వల్లనే ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. గతంలో ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాజెక్టును ప్రారంభించి అక్రమాలకు పాల్పడ్డారనేది ప్రజలందరికీ తెలుసని ఆయన మండిపడ్డారు. వైసీపీ నాయకులు కేవలం రాజకీయం చేయడం కోసమే ప్రాజెక్టులు సందర్శించారని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ద్వారా బనకచర్ల ప్రాజెక్టుకు సాగునీటిని తీసుకొచ్చి రాయలసీమ ప్రాంతంతో పాటు సోమశిల, కండలేరు జలాశయాలకు నీటిని అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తే తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందని ఆయన తెలిపారు. కేసీఆర్, జగన్మోహన్రెడ్డి కలిసి సీఎం చంద్రబాబు నాయుడును రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. మన జిల్లాలో ఉన్న సోమశిల, కండలేరు జలాశయాలకు గోదావరి జలాలు అవసరమా కాదా అనే విషయాన్ని వైసీపీ నాయకులు స్పష్టంగా చెప్పాలని ప్రశ్నించారు. ఇకనైనా వైసీపీ నాయకులు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని అఖిలపక్షంగా ఏర్పడి సమిష్టిగా వాదనలు చేసి సూచనలు అందిస్తే మీకు మంచి పేరు వస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో సాగునీటి అవసరాలకని పోతిరెడ్డిపాడు నీటి పెంపకం కొరకు వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ప్రతిపాదనలు చేయడమే కాకుండా 203 జీవోను కూడా విడుదల చేసింది. 203 జీవో విడుదలైన తర్వాత సాంకేతికపరమైనటువంటి సమస్యలు, న్యాయమైనటువంటి సవాళ్ళు ఆ రోజే ఎదుర్కొన్నారు. దీంతో పాటు తెలంగాణలో కూడా తెలంగాణ వ్యతిరేకించడమే కాకుండా రచ్చ కూడా చేసింది. అయినప్పటికీ 3,000 కోట్ల రూపాయలు నువ్వు టెండర్ పిలిచి 1,000 కోట్లు దుర్వినియోగం అయ్యి వాటి గురించి ప్రజలకే ప్రజాధనాన్ని దుర్వినియోగమైన దానికి రాష్ట్ర ప్రజలకు చెప్పకుండా మీరు చెప్పుకోవాల్సిన వాళ్ళు తిరిగి ఈనాడు తెలంగాణకి, ఆంధ్రాకి ఇప్పుడు జరిగేటువంటి వాదోపాదాలలో వాళ్ళు జరిగే పరిణామాలకు విరుద్ధంగా మీరు పోతిరెడ్డిపాడు కాడ ఇది చంద్రబాబు నాయుడే ఆపిచ్చిండు, దీన్ని మళ్ళా మేము తిరిగి ఉద్యమాలు చేసి ప్రారంభిస్తాం, మా ఉద్యమాల ద్వారా దీన్ని 2 నెలలు టైం ఇస్తున్నాం అని చెప్పడంలో ఎవరెవరు పోయారు? వైఎస్ఆర్ పార్టీ ప్రధానమైన నాయకులు సద్దల రామకృష్ణారెడ్డి గారు, సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళందరూ పోవడం అనేది వీళ్ళు మా పరమాత్మలు, పనిమంతులు, వీళ్ళు పోవడం సరే. ఆయన సీనియర్ నాయకుడు శైలజానాథ్ గారు కూడా పోవడం ఒక ఇంత ఆశ్చర్యం వేసింది. దేనికంటే జరిగిన చరిత్ర తెలియదా మీకు ఏం జరుగుతుందని? ఈరోజు ఆనాడు వాళ్ళు పోతిరెడ్డిపాడు కాడ శ్రీశైలం జలాశయం నుంచి 774 టీఎంసీలు అడుగు నుంచి మేము 2.5-3 టీఎంసీలని తీసుకురావాలని సాగునీటి ప్రయోజనాల కొరకని ప్రతిపాదన చేసి మీరు జీవోని విడుదల చేస్తున్నాడు. అంత రచ్చ జరిగిన తర్వాత 1,000 కోట్లు దుర్వినియోగమైన చరిత్ర ఆయనకు తెలియదా? ఈ ప్రభుత్వం ఈ రాయలసీమ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ అనేది ఎప్పటి నుంచో ఈ రాష్ట్రంలో ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ విడిపోయినాక కూడా ఒక ఆలోచన ఉంది ప్రభుత్వానికి. దాని ప్రకారమే ఈ కూటమి ప్రభుత్వము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్లకి వాళ్ళు ఒక ప్రతిపాదనని రూపొందించింది. ఏంటి వాళ్ళు ప్రతిపాదనలు అంటే, బనకచర్లకి పోలవరం ప్రాజెక్టు కుడికాలం నుంచి 200 టీఎంసీలు ఈ బనకచర్లకి లింక్ కలిపి వీటి ద్వారా రాయలసీమ ప్రాజెక్టులతో పాటు తెలుగుగంగా మనకు వచ్చే సోమశిల, పెన్నా అనేది ఉండబడిన సోమశిల, కండలేరు ప్రాజెక్టుకి అక్కడి నుంచి మనకి ఇవ్వాలన్నటువంటి తలంపు చేసి ఆ ప్రతిపాదనలో ఆంధ్రప్రదేశ్ విస్తృతమైనటువంటి నీటి ప్రయోజనాలు కలుగుతుందని, ఈ ప్రాంత వెనకబడ్డ ప్రాంత ప్రజలకి సాగునీరు, తాగునీరు పుష్కలంగా ఉంటుందని, ఇంతటి ప్రయోజనం ఇక్కడ ఉంది కాబట్టి ఈ ప్రాజెక్టు మీద వాళ్ళు ప్రతిష్టాత్మకమైంది. ఇది ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రతిపాదనని ముందు పెట్టాడో తెలంగాణ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. పరమాత్ములు, ఈ పనిముంతులు వీళ్ళంతా అడగబోయి ఈ సద్దల రామకృష్ణారెడ్డి గారు, ఈ ఫైనాన్స్ మాజీ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళంతా పోయారు. ఏనికి పోయినట్టు, ఏం సందర్శించినట్టు, ఏం ప్రయోజనాల కొరకు ఆ ప్రాజెక్టు కట్టారు,
మీ 203 జీవో ఆ రోజు మీరు విడుదల చేసిన నాడు మీ పరిస్థితి ఎంత తీవ్రంగా వ్యతిరేకించారు తెలంగాణ. మీరు న్యాయపరంగా ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నారు, మరి ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలియదా? దీని మీద మీరు ఇలాంటి పోయి ప్రాజెక్టుల కాడికి సందర్శించి రాజకీయాలను ఎన్నుకొని రాజకీయపరమైనటువంటి అంశాల మీద మీరు ఈ రాష్ట్రాన్ని ముందే చితికిపోయి ఉంది. ఈ రాష్ట్రం అన్ని రకాలుగా దీని పునర్నిర్మాణం భాగంగా ఇలాంటి పథకాలు నిదానంగా ముందుగా మంచి ప్రణాళికలతో మంచి సంకల్పాలతో ప్రజా ప్రయోజనకరమైనటువంటి విస్తృతమైన ప్రయోజనాల కొరకు ప్రభుత్వాలు పనిచేయాలే కానీ ఈ విధంగా రాజకీయాలు ముడిపెట్టి రాజకీయ పరంగా ఆదాయాలు సంపాదించుకుంటూ ఈ తాగునీటి సంఘంలో వాళ్ళు వ్యతిరేకించేటువంటి భావానికి ఏం ఫలితాన్ని మీరు సాధించి ఈ ప్రజలకు మీరు జవాబు చెప్తారు? ఏమైంది? ఆ పక్క కేసీఆర్, ఈ పక్క జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థులు. వీళ్ళిద్దరు కలయికేంది? చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా దెబ్బతీయాలంటే ఇవన్నీ వద్దోళ్ళకి ఏమొద్దు, అభివృద్ధి వద్దు, క్షేమం వద్దు, ప్రజాక్షేమం వద్దు, ఏం వల్ల వాళ్ళు ఒకటి చెప్తే వీళ్ళు ఒకటి చేస్తారు, వీళ్ళు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తారు. ఆయన ఫోటోలో ఆయన కొడుకు ఫోటో ఇక్కడ వెళ్తుంది మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందు, ఈయన ఫోటో ఈయన కథ తెలంగాణ భవన్లో ఆడి వెళ్తుంది. ఈ విధంగా ఇక్కడ ప్రజలను పక్కదారి పట్టిస్తూ వీళ్ళు పరమాత్మ అయినటువంటి పాలన సాగించినట్టుగా ఇవాళ రాయలసీమ ప్రాజెక్టుకు పోయి సోమశిల కండలేరుకు సంబంధించినటువంటి మన హక్కుదారులు ఈరోజు రాష్ట్రంలో అన్నిటికంటే పెద్ద ప్రాజెక్టులు మన జిల్లాలోనే ఉంది. ఈ 2 ప్రాజెక్టులకు ప్రయోజనం గోదావరి జలాలు కావాలా వద్దా? అభిప్రాయం చెప్పండి మీరు. ఇది విస్తృతమైనటువంటి ప్రయోజనాలా కాదా? పెద్దలు చెప్పినట్టు నదీ అనుసంధానం అవునా కాదా? ఇది మనకు ప్రధానమైనటువంటి నదులు ఏమున్నాయి ఇక్కడ? గోదావరి, కృష్ణ, తర్వాత పెన్నా. ఈ 3 నదులు కలుస్తున్నాయి కదా ఈ నీటికి అదనంగా వచ్చి. మరి వీటిని కదా మీరు స్వాగతించాలా? కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు, ప్రజల క్షేమం కొరకు, ప్రజా అభివృద్ధి కొరకు మీరు కూడా సహకరించి వీటన్నిటిని కూడా బలపరుచుకొని వీటన్నిటికీ కలిసి అఖిలపక్షంగా ఏర్పడి మీరందరూ కూడా సహకరించి ఆ వాదనలన్నిటిని కూడా మీరు ఎలా ఏందని సూచనలు చేయండి, సహకరించండి, సాధించండి. మీకు పేరు వస్తుంది. ఇంకా నీకు ఆ స్థాయి నుంచి ఏడకు పడిపోయినోడు నుంచి ఆ స్థాయిలో పెడతారు కదా నిన్ను. మరి అది కదా మీరు ఎన్నుకోవాల్సిన దారి మార్గం. ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు మానండి ఇప్పటికైనా. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.